కుద్దులాపూర్ నియోజకవర్గం చింతల్లోని శాంతి ఆరాధన చర్చ్ వారి పాస్టర్ సైమన్ రాజు ఆధ్వర్యంలో వైఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, క్షమ, త్యాగం మరియు శాంతి సందేశాలను ప్రపంచానికి అందిస్తుందని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అన్ని మతాల మధ్య పరస్పర గౌరవం, సామరస్యమే భారతదేశ ప్రత్యేకత అని పండుగలు ప్రజల మధ్య ఐక్యతను మరింత బలపరుస్తాయని ఎమ్మెల్యే అన్నారు. క్రైస్తవ సమాజానికి ఏదైనా ఇబ్బంది, సమస్య వచ్చినా జోక్యం చేసుకొని క్రైస్తవుల పక్షంగా మాట్లాడడం కానీ, సమస్యలను పరిష్కరించడంలో కానీ మన యొక్క కుద్దులాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద్ గౌడ్ గారు ఈ యొక్క రాత్రి అనుకోవడం సంతోషకరం. వారు అనుకునే ముందే రావడం జరిగింది. వారికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో కలిసి విష్ చేసి వెళ్ళాలని, ఆశీర్వాదం తీసుకోవాలని వారు ఇచ్చినారు. ఈ సమయంలో మరి మన ప్రీతమ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కేపీ వివేకానంద్ గౌడ్ గారిని దయచేసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వారు వస్తుండగా క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, అదేవిధంగా హిందూస్ కానీ, ఇంకా మిగతా కమ్యూనిటీస్ కానీ ఎందుకు అలా ప్రేమించారంటే ప్రజలను ప్రేమించారు కాబట్టి ప్రజలు కూడా నాయకులను ప్రేమించి అక్కడ పార్టీ అని లేక ఏది కూడా చూడలేదు. సో కాబట్టి మన ఎమ్మెల్యే మన యొక్క సమస్యలకు, కష్టాలకు స్పందించి నేనున్నాను అనే భరోసా ఇచ్చే ఎమ్మెల్యేగా మరి 2 సార్లు చేశారు. 3వసారి కూడా అత్యధికమైన మెజారిటీతో గెలిపించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలోని ఎవరికి రాని అత్యధికమైన మెజారిటీని దేవుడు మరి మన గౌరవ ఎమ్మెల్యేకి దేవుడు అనుగ్రహించాడు. ఆ దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా మరి వారు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మరి ఒకవేళ ప్రభుత్వం వచ్చి ఉంటే వారు మనకు మినిస్టర్ గా సేవలు అందించేవారు. రాబోయే రోజుల్లో దేవుడు తప్పక కార్యం చేస్తాడు. కాబట్టి తగిన సమయంలో దేవుడు తప్పక హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే దేవుడు, ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టే దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. సమస్తము దేవునికి సాధ్యమే. కాబట్టి ఈ సమయంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద గౌడ్ గారు గ్రీటింగ్స్ తెలియచేయవలసిన మా పరులకు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో శాంతి ఆరాధన చర్చ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు మా కుద్దులాపూర్ నియోజకవర్గంలో ముచ్చటగా 3వసారి అత్యధికమైన మెజారిటీతో ప్రజల యొక్క మన్ననలను పొంది, ప్రజల యొక్క మనస్సులను చూరగొని, ప్రజల యొక్క ఆదరాభిమానాలను పొందుకొని ఏ ప్రభుత్వం ఉన్నా తన యొక్క విధి, తన యొక్క ధర్మం ప్రజలకు సేవ చేయడమే. ప్రజలకు సేవ చేస్తూ ఉంటే ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోరు. అవును తండ్రి, ప్రజానాయకుడిగా, ప్రజల పక్షంగా, ప్రజల కోసంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద్ గౌడ్ గారు పనిచేస్తున్నారు. వారిని దీపించండి, ఆశీర్వదించండి, ఆయురారోగ్యముతో నింపండి. రాబోయే రోజుల్లో, దినాలలో, సంవత్సరాలలో ఏ స్థానంలో, ఏ స్థలంలో వారిని కూర్చుండబెట్టాలో మీకు తెలుసును. కాలములు, సమయములు మీ స్వాధీనంలో ఉన్నాయి. హెచ్చించే దేవుడు మీరు. దేవా, మా ప్రీతమ ఎమ్మెల్యే గారిని మీ యొక్క చిత్తానుసారంగా దీవించాలని, మేడం గారిని దీవించండి, వారికి ఇచ్చిన సంతానమును కూడా దీవించండి. దేవా నాయన, ఇంకా ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేస్తూ, పని చేస్తూ, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజల యొక్క పక్షాన నిరంతరం కూడా దేవా సేవ చేస్తూ మెండైన దీవెనలు, శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది గౌరవ ఎమ్మెల్యేకు, వారి కుటుంబానికి,
అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తండ్రి నాయన మీ కృపాక్షేమములు వారికి అనుగ్రహించి కాపాడుమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నమస్కారాలు. సెమీ క్రిస్మస్ సందర్భంగా మనస్ఫూర్తిగా నా హార్దిక శుభాకాంక్షలు. పెద్దలు సైమన్ గారు ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానించి మరి ఖచ్చితంగా మీరు రావాలి అన్నప్పుడు నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని చక్కగా అటెండ్ అయ్యి ఆశీర్వాదం తీసుకొని మీకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి మరి ఆలోచనతోనే ఉన్నా. చాలా కార్యక్రమాలు మరి ఈరోజు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితులు మిస్ కావద్దని చెప్పి సీరియల్లో ఫస్ట్ పెట్టుకున్నాను, మధ్యలో పెట్టుకున్న లాస్ట్ పెట్టుకుని ఒక్కోసారి ఎక్కడ ఆలస్యమైన టైం పట్టుకొని మళ్ళీ ఫోన్ చేసి పరిస్థితులు మిస్ కావద్దని చెప్పి ఈ ఆరాధన చర్చ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పటికి కూడా నేను రుణపడి ఉన్నా. అంకిత భావంతో సేవ చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చారు. మూడు సార్లు వరుసగా యాక్టివ్గా తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ గెలిచిన వెంటనే నాకు ఎంతో బాధ్యతను పెంచింది. సైమన్ గారు చెప్పినట్టు మొదటి నుండి కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఇప్పుడే ఉన్నారు. ఇప్పుడు కాదు, మా తండ్రి గారు సర్పంచ్ అయినప్పుడు, మున్సిపల్ చైర్మన్ కూడా చాలా మంది పెద్దలకి అందరికీ ఎంతో అనుబంధం ఉంది మా కుటుంబంతో. కాబట్టి అది ఇంకా పరంపరని కొనసాగుతూ ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా సేవ చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాము. ఏ ఇష్యూ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మీ ఇంట్లో మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే వివేకానంద్ అని చెప్పి ఇప్పుడు మర్చిపోకూడదని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ మరొకసారి నా హార్దిక శుభాకాంక్షలు. ముందే వచ్చినందుకు కూడా మీరు అనుమతించి దయతోని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ముందు బాగానే చెప్తున్నారు. థ్యాంక్ యూ.